వెల్కమ్ టు బెస్ట్ సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో హ్యాండ్ పెయింటెడ్ మల్ కాటన్స్ ఉన్నాయి, ఇటాలియన్ సిల్క్స్ ఉన్నాయి, ఇంకా మనకి జామ్దాని కాటన్, ప్యూర్ హ్యాండ్లూమ్ జామ్దాని కాటన్ ఉన్నాయి, ఇంకా కొన్ని పట్టు కూడా ఉన్నాయి. రండి శారీస్ అయితే చూస్తాం. ఫస్ట్ వచ్చేసి ఇవి మల్ కాటన్స్లో హ్యాండ్ పెయింటెడ్లో కొన్ని చేసాం కదా డిజైన్స్, కొన్ని రీస్టాక్ అయ్యాయి. ఇది వచ్చేసరికి ఎల్లో కలర్, డార్క్ ఎల్లో షేడ్, ఇందులో లెమన్ ఎల్లో షేడ్ కూడా ఉంది. ఇది వచ్చేసరికి 2 బర్డ్స్ లాగా వస్తాయి, లోటస్ బర్డ్లు వస్తాయి ఇలాగా. ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్, ప్యూర్ మల్ కాటన్ వస్తుంది. మల్ కాటన్ అంటే మనందరికీ ఐడియా ఉంటుంది కదా, మ్యాక్సిమం చాలామంది అయితే తీసుకున్నారు. ఇది కొంచెం తిన్నిగా ఉంటుంది, చాలా లైట్ వెయిట్లో మెత్తగా ఉంటుందండి. స్టార్చ్ అయితే పెద్దగా పట్టదు, అయితే కంఫర్ట్ ఫీల్ హ్యాండ్లూమ్ ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుందండి. దాని మీద హ్యాండ్ పెయింట్ వచ్చి చక్కగా. వీటన్నిటికీ ఏంటంటే బ్లౌజెస్ రావు, ఇవన్నీ వితౌట్ బ్లౌజే. వితౌట్ బ్లౌజు మీరు ఏదైనా సెపరేట్గా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పళ్ళుకి మాత్రం ఇలా పెద్ద 2 ఫ్లవర్స్ ఇచ్చి ఇలా బర్డ్స్ వచ్చినాయి. చివరి మనకి ఇలా సెల్ఫ్ కలరే టాజిల్స్ ఇచ్చారు. మీరు ఈ పింక్ కానీ, హాఫ్ వైట్ కానీ, సెల్ఫ్ కలర్ కానీ బ్లౌజ్ వేసుకుంటే చక్కగా ఉంటుంది. బ్యూటిఫుల్ షేడ్, బ్రైట్ కలర్. ఈ సారీస్ అన్నీ కూడా 1250 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో హ్యాండ్ పెయింట్స్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి చిన్న ప్రింట్ పారిజాత పూలు, ఇందులో కూడా మనం బార్డర్స్ అయ్యి చేసాం కదా. ఇది కల్నేత్ కలర్, గ్రీను అండ్ రెడ్ కల్నేత్ వచ్చింది. షేడ్ తెలుస్తుంది కదా, అటు ఇటు షైన్ ఉంటుంది. ఇది ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా పారిజాత పూలు వచ్చి రెడ్ కలర్ టాజిల్స్ వచ్చాయి. ఇవి లాస్ట్ టైం కూడా చేసాం ఈ కలర్, కాకపోతే అప్పుడు రెడ్కి గ్రీను 2 కల్నేత్ వచ్చాయి. ఇక్కడ చిన్న టాజిల్స్లో వేరియేషన్ ఉంటుంది, కానీ కలర్ అది అయి ఉండొచ్చు. చాలా బాగుంది కదా, మెత్తగా ఉంటాయండి. చక్కగా టీనేజర్స్ దగ్గర నుంచి ఎవరైనా కట్టుకోవచ్చు కంఫర్ట్గా, మెత్తగా ఇష్టమైతే కనుక. ఈ సారీస్ అన్నీ కూడా 1250. నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్. ఇది కూడా ఈ ఫ్లవర్ వచ్చేసరికి కొంచెం పెద్ద ఫ్లవర్, ఇలా ఫ్లవర్ ఆల్ ఓవర్ అంతా వస్తుంది. ఇంక సెపరేట్ పళ్ళు ఏం రాదు. ఇది నేను ఓపెన్ చేయట్లేదండి, ఎందుకంటే ఇవి కొంచెం అతుక్కుని ఉంటున్నాయి. మీకు ఆల్రెడీ తెలిసిన డిజైనే కాబట్టి ఇలా చూపిస్తున్నాను. దీనికి టాజిల్స్ వచ్చేసరికి వైట్ అండ్ బ్లూ కలర్ వచ్చింది. మీరు వైట్ బ్లౌజ్కైనా వెళ్ళొచ్చు, ఈ సెల్ఫ్ బ్లౌజ్కి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ షేడ్. నెక్స్ట్ వచ్చేసరికి ప్లెయిన్లో అయితే ఒక్క కలరే ఉంది. ఇది కూడా కల్నేత్ కలరు, రెడ్ అండ్ బ్లూ కల్నేత్ ఉందండి. కల్నేత్ వల్ల షేడ్ లైట్ డార్క్ ఉంది కదా, చక్కగా ఇలా ఏదైనా ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకుని కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. అవే కలర్స్ ఇక్కడ టాజిల్స్ ఇచ్చారు. బ్యూటిఫుల్ షేడ్. 950 ప్లెయిన్ కదా, ఇది ఒక్కటే ఉంది, ఇది ఒకటే 950. మిగిలిన అన్నీ కూడా 1250. ఇందులో మనకి ఎంబ్రాయిడరీస్ ఉన్నాయి, హ్యాండ్ పెయింట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి గ్రీన్ షేడ్, కొంచెం సంపంగి గ్రీన్ షేడ్. దీనికి మొత్తం అన్నిటికీ మనకి వైట్ కలరే వచ్చాయి హ్యాండ్ పెయింట్స్ అన్నీ కూడా. ఈ కలర్కి మాత్రం లైట్ ఆరెంజ్ షేడ్ ఇచ్చారు. ఇలా ఫ్లవర్ మధ్యలో మెరూన్ కలర్ వస్తుంది. ఇదేంటంటే ఆల్ ఓవర్ అంతా కూడా వస్తుంది. ఇలా మనకి పళ్ళు సెపరేట్ ఏం రాకుండా ఆరెంజ్ కలర్ టాజిల్స్ ఇచ్చారు. చాలా బాగుంటుంది. ఏ బ్లౌజ్కి వెళ్ళినా మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు. 1250. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో. ఇప్పుడు నేను ఫస్ట్ ఒకటి ఓపెన్ చేశాను కదా, సేమ్ ఎల్లోనే, కాకపోతే ఇది డిజైన్ వేరియేషన్ ఉంటుంది. దీనికి వచ్చేసరికి ఇలా పూలు ఒక ఫ్లవర్ షేడెడ్ లాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా ఫ్లవర్స్. పళ్ళుకి వచ్చేసరికి ఇలా ఒక కొమ్మలాగా ఇచ్చారు. చాలా బాగుంది. ఇలా టాజిల్స్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ వచ్చింది. బ్యూటిఫుల్ షేడ్. 1250. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ షేడ్ అండి. ఇది కూడా కల్నేత్ ఉంది, వైట్ గ్రీన్ కల్నేత్ వచ్చి చాలా బాగుంది కలర్. ఇది వచ్చేసరికి బర్డ్ షేప్ వస్తుంది, పైన చుట్టూ గోల్డ్ పెయింట్ వచ్చింది, డార్క్ గ్రీన్తో వచ్చింది. ఆల్ ఓవర్ అంతా ఇదే డిజైన్ వస్తుంది. దీనికి వైట్ అండ్ గ్రీన్ కలర్ టాజిల్స్ ఇచ్చారు. బ్యూటిఫుల్ షేడ్. 1250. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లోలో మనం ఇందాక చూసిన ఫ్లవర్ షేప్ వేర్ కదా, ఇది వచ్చేసరికి ఇలా 3 కలర్స్ వచ్చి 3 డిజైన్స్ వచ్చాయండి సేమ్ ఎల్లోలోనే. ఇది వైట్ కలర్, ఇలా ఫ్లవర్ పెయింట్ వచ్చి మధ్యలో సర్కిల్ ఇచ్చారు. ఇది మొత్తం అంతా ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది. దీనికి టాజిల్స్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే ఎల్లో వచ్చాయి. మీరు ఏదన్నా డిఫరెంట్గా బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ట్రెండింగ్గా ఉంటాయండి ఇవన్నీ కూడా, మన రెగ్యులర్ స్టైల్స్ కాదు, మనకి రెగ్యులర్గా దొరికే కాటన్స్లో కూడా ఇలా ఉండవు. చాలా బాగుంది. 1250. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనం ఇప్పుడు బర్డ్ షేప్ చూస్తాం కదా, అందులో కల్నేత్ కలర్, రస్ట్ కలర్ లాగా అనిపిస్తుంది కదా, గ్రీను అండ్ రెడ్ కలర్ కల్నేత్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా బర్డ్ షేప్ వస్తుంది. టాజిల్స్ కూడా రెడ్ అండ్ ఎల్లోని ఇచ్చారు. చాలా బాగుంది కలర్. 1250. నెక్స్ట్ వచ్చేసి ఇది మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇలా మనకి ఆర్ట్ సింబల్ లాగా మొత్తం బ్లాక్ కలర్తో మిషన్ ఎంబ్రాయిడరీ ఆల్ ఓవర్ అంతా అలా దగ్గరగా వస్తుంది. బ్లాక్ అండ్ ఎల్లో కలర్తో టాజిల్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజెస్. చాలా బాగుంది కలర్. 1250. నెక్స్ట్ వచ్చేసి సేమ్ స్టైలే, వైట్ మీద పింక్ కలర్, చాలా నీట్గా ఉంది. వైట్ అండ్ పింక్ టాజిల్స్ వచ్చింది. చక్కగా పింక్ కలర్ బ్లౌజ్కి వెళ్తే చాలా బాగుంటుందండి. బ్యూటిఫుల్ షేడ్. 1250. నెక్స్ట్ వచ్చేసి ఎల్లోలోనే మనకి ఎల్లోలో ఎక్కువ వచ్చినాయండి. ఎల్లో రిపీట్ అడుగుతున్నారు కూడా చాలామంది, ఎల్లోలు కావాలని. ఇది డార్క్ ఎల్లోకి
ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ, హ్యాండ్ పెయింట్ కాదు. మధ్యలో చిన్న డాట్ లాగా పింక్ వచ్చింది, చుట్టూ రామా బ్లూ వచ్చింది. ఇక్కడ కూడా బ్లూ అండ్ ఎల్లో టాజిల్స్ ఇచ్చారు. చాలా బాగుందండి. ఆల్ ఓవర్ అంతా వస్తుంది మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చేసరికి 1250. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్, కొంచెం పెసర్ గ్రీన్కి ఇలా పింక్ బార్డర్ లాగా ఇచ్చారు. పింక్ కలర్ ఆర్ట్ సింబల్ వచ్చింది, పింక్ కలర్ ఇచ్చారు టాజిల్స్ వచ్చేసరికి. చాలా బాగుంది. ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ 1250. నెక్స్ట్ వచ్చేసి ఎల్లోలో లెమన్ ఎల్లో అండి. ఇది ఒక కలర్ మాత్రమే, ఇది ఒక డిజైన్లో లెమన్ ఎల్లో ఉంది. ఇది కూడా మనం చాలా కలర్స్ కూడా చేసాం. ఇందులో ఫ్లవర్స్ వచ్చి దీనికి ఇలా కార్డ్ వస్తుంది. పళ్ళులో కొంచెం పెద్ద కార్డ్ వస్తుంది. ఇలా వైట్ అండ్ ఎల్లో కలర్ టాజిల్స్ వస్తుంది. ప్యూర్ మల్ కాటన్ వస్తుంది, హ్యాండ్ పెయింట్ వస్తుంది 1250. నెక్స్ట్ వచ్చేసి ఎంబ్రాయిడరీలో, మిషన్ ఎంబ్రాయిడరీలో బ్లాక్కి ఇలా పింక్ మధ్యలో చిన్న బ్లూ కలర్ డాట్ లాగా ఇచ్చారు కదా, ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చి కింద వచ్చేసరికి వైట్, బ్లాక్ అండ్ పింక్ కలర్ టాజిల్స్ ఇచ్చారు. మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్. బ్లాక్ అంటే ఏదైనా సెట్ అయిపోతుంది 1250. నెక్స్ట్ వచ్చేసి వైట్ కూడా చాలామంది అడిగారండి మొన్న, లాస్ట్ టైం కూడా. ఆరెంజ్ షేడ్ వచ్చింది ఇలాగా. దీనికి వచ్చేసరికి వైట్ కదా, చక్క లైట్ ఆరెంజ్ లాగా ఇచ్చారు. ఇలా మనకి ఆరెంజ్ అండ్ వైట్ కలర్ టాజిల్స్ ఇచ్చారు. చాలా బాగుందండి. మంచి వైట్ బ్యూటిఫుల్ షేడ్ 1250. హ్యాండ్ పెయింట్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ లెమన్ ఎల్లో షేడ్లో ఇది ఒకటండి. మనకు బర్డ్ షేప్ వచ్చి చుట్టూ గోల్డ్ పెయింట్ లాగా ఇచ్చారు కదా, దాని చిన్న కోన్ లాగా వచ్చి ఆరెంజ్ కలర్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది కలరు. దీనికి ఎల్లో కలరే టాజిల్స్ ఇచ్చారు. బ్యూటిఫుల్ షేడ్. మనం ఆరెంజ్ బ్లౌజ్కైనా వేసుకోవచ్చు. ఈ సారీ కూడా 1250. ఈ వీడియోలో ఏమైనా మీకు సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సారీస్ వచ్చేసి ఇటాలియన్ సిల్క్ సారీస్. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, సేమ్ డిజైనే, బ్లాక్ కూడా ఉంది. ఇది వచ్చేసరికి వైట్, హాఫ్ వైట్, కొంచెం మరీ కొద్దిగా లైట్ కూర క్రీమ్ షేడ్ లాగా ఉంది, మరి కంప్లీట్ వైట్ కాదు. దానికి ఈ డిజైన్ మనం ఆల్రెడీ చేసాం కూడా, చాలామంది అడిగారు, ప్రీ ఆర్డర్స్ కూడా బుక్ చేసుకున్నారు. ఈ కలరు, ఈ డిజైన్ అయితే ఇందులో అంటే సేమ్ కాంబినేషన్లోనే చిన్న వేరియేషన్, డిజైన్ వేరియేషన్లో 2 ఉన్నాయి. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి ఏది కావాలనేది. ఇది వచ్చేసరికి ఇవేంటంటే మన రెగ్యులర్ శారీస్ లాగా ఉండవండి. మనకి చూడ్డానికి చాలా సింపుల్గా క్లాస్గా ఉంటాయి. కొంచెం మనకి క్రేప్స్ ఉంటాయి చూసారా, బోర్డర్లెస్ క్రేప్స్ వస్తాయి కదా, అలాగా. ఇంకా కొంచెం తిన్గానే ఉంది, మరి తిక్కగా లేదు చూడండి. ఇలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చక్కగా హైట్ కూడా 47 హైట్ వచ్చింది. నీట్గా డ్రై వాష్ శారీస్. ఇవి కుచ్చిళ్ళలో ఇలా డిజైన్ వచ్చింది. అంటే ఇక్కడ కలర్ ఫిల్ చేయలేదు, పెద్ద కొమ్మలాగా ఇచ్చారు. ఆ తర్వాత నుంచి మనకి ఇలా కలర్ఫుల్గా ఇచ్చారు అదే డిజైన్ని. చక్కగా పెద్ద ఫ్లవర్స్ వచ్చి 2 సైడ్స్ ఇలా మెరూన్ కలర్తో చిన్న రిబ్బన్ బోర్డర్ లాగా ఇచ్చారు. కలరే చాలా లైట్ వెయిట్లో ఫాలింగ్ ఉంటుంది. మెటీరియల్ వచ్చేసరికి లైట్ షైనీ ఉంటుంది. చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటాయి. అంటే మనకి ప్యూర్ సిల్క్స్ అయ్యి ఎలా ఉంటాయి వితౌట్ బోర్డర్స్ లాగా, కొంచెం ఇందులో ట్రెండీ స్టైల్లా ఉంటాయి. చాలా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. ఇలా పళ్ళు, బ్యూటిఫుల్ పళ్ళు. చివరి కూడా మనకి ఇలా మెరూన్ షేడ్ ఇచ్చారు. అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్కి కూడా పైన సెల్ఫ్ చిన్న డిజైన్ ఉందండి, చిన్నగా లైట్ డార్క్ షేడ్ లాగా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. బ్యూటిఫుల్ శారీ. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 3200. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది నేను కట్టుకున్న శారీ, సేమ్ బ్లాక్, సేమ్ డిజైన్ అయితే సేమే 2. బ్లాక్ కూడా మరి డార్క్ బ్లాక్ కాదేమో, కొంచెం మీడియం షేడ్ బ్లాక్. బాగుంది షేడ్. సేమ్ డిజైన్ కుచ్చిళ్ళు ఇలా వస్తుంది. ఆ తర్వాత నుంచి ఇలా ఉంటుంది. 2 సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది. సింగిల్ వేసుకుంటే మనకి డిజైన్ అంతా కనిపిస్తుంది. ట్రాన్స్పరెన్సీ లేదు, అంటే కలర్ బట్టి ఏమో అయి ఉండొచ్చు. డార్క్ కదా షేడ్. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లౌజ్. దీంట్లో బాగా తెలుస్తుంది చూడండి, బ్లౌజ్ ఒక డిజైన్ ఉంది. సింపుల్గా చిన్న డిజైన్ వచ్చింది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 3200. చాలా లైట్ వెయిట్లో మనకి జర్నీస్కి అవి కూడా చక్కగా ఉంటుంది. స్టెప్స్ పెట్టుకున్న నీట్గా ఉంటుంది. మనం సింగిల్ వేసుకున్న బాగుంటుంది. నెక్స్ట్ కలర్ చూడండి, పేస్టల్ కలర్స్ వచ్చాయి. అసలు ఇందులో చాలా బాగున్నాయి. ఇది కొత్త డిజైన్ చూడండి ఎంత బాగుందో. అంటే మరీ క్లాత్ షైనీగా ఉంది. డిజైన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత కూల్గా క్లాస్గా ఉందో. లైట్ క్రీమ్ షేడ్కి లెమన్ ఎల్లో, ఇలా లైట్ ఒకలాంటి గ్రీన్ షేడ్. కుచీలంతా మనకి ఇలా డిజైన్ వస్తుంది. ఇవన్నీ కూడా డిజైనర్ స్టైల్ అండి. సభ్యచాచి డిజైన్స్ ఉంటాయి కదా, సింపుల్గా డిజైనర్ వేర్ లాగా ఉంటుంది. మనకి వీటికి ఏమి జరీ బార్డర్స్ అయ్యి రావు. అంటే మనకి జరీ బార్డర్స్ వచ్చి కొంచెం తక్కువ 2000లో అలా అయినా సరే కంచి బార్డర్స్ అయ్యి వచ్చేసరికి బాగా కనిపించేస్తాయి కదా, ఇవి అలా కనిపించవు. కాకపోతే ఆ డిజైనింగ్ మనం కట్టుకున్న ఆ లుక్ చాలా బాగుంటుంది. ఇలా పళ్ళు మన స్టెప్స్ దగ్గర ఇలా వస్తుంది. బోర్డర్ చిన్న 1/2 ఇంచ్ లాగా కొంచెం డార్క్ షేడ్ ఇచ్చారు. మనకి వీటికి జరీ బార్డర్స్ లేవు కదా, కొంచెం కలర్ హైలైట్ అవ్వడానికి ఆ చిన్న రిబ్బన్ బార్డర్స్ ఇచ్చారు. పళ్ళు కూడా ఎంత బాగుందోనండి,
కూల్గా ఉంది కాంబినేషన్. ఇవి చూసేటప్పుడు ఇలా కలర్స్ అలా ఉన్నా కట్టుకున్నా చాలా బాగుంటుంది. మనకు ఆ చిన్న రిబ్బన్ బార్డర్ లెమన్లో షేడ్ ఇచ్చారు కదా, అదే షేడ్తో ఇక్కడ ఉన్న లీఫ్ డిజైన్ ఉంది కదా దాంతో ప్రింట్ ఇచ్చారు. బ్లౌజెస్ కూడా మనకి ప్లెయిన్ కాకుండా చక్కగా డిజైనర్ వేర్ లాగా ఇచ్చారు. ఈ సారీస్ అన్నీ కూడా సేమ్ ప్రైస్ 3200. నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్లోనే లైట్ పీచ్ షేడ్, సేమ్ డిజైన్ అయితే సేమే వస్తుంది. ఇలా ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది, మనకు కుర్చీలు సపరేట్ అలా ఏం రాలేదు. ఇది కొన్ని అలా ఉంటాయి కానీ ఇది సేమ్ వచ్చింది. 2 సైడ్స్ కూడా కొంచెం డార్క్ పీచ్ షేడ్ ఇచ్చారు. ఎంత బాగుందోనండి కలర్ అయితే, బ్యూటిఫుల్ షేడ్, నీట్గా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా. ఇలా పళ్ళులు వస్తాయి, పళ్ళు కూడా చక్కగా ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఎంత బాగుందోనండి కలర్ అయితే. డార్క్ కొంచెం పీచ్ ఇచ్చారు కదా, సేమ్ లీఫ్ డిజైన్ వచ్చేసరికి చక్కగా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే. బ్యూటిఫుల్ కలర్ 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డిజైన్ మనం చాలా రోజులైంది చేసి, ఎంత నీట్గా ఉందో చూడండి. ఇది కుర్చీలలో మాత్రం డార్క్ గ్రీన్ వస్తుంది, కొంచెం ఆలివ్ గ్రీన్ లాంటి షేడు. కింద లెమన్ ఎల్లో కలర్ ఇచ్చారు కదా, కుర్చీలలో ఇలా ఫ్లవర్ మధ్యలో వచ్చింది. 2 సైడ్స్ మనకి ఇలా ప్లెయినే వచ్చి మిడిల్లో ఇలా ఒక కొమ్మలాగా ఇచ్చారు ఫ్లవర్ డిజైను. ఆ తర్వాత నుంచి ఇలా లైట్ షేడ్ అవుతూ లైట్ గ్రే వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఎల్లో కలర్ బార్డర్ ఉంది కదా, మీకు శారీ అంతా కనిపిస్తుంది కదా, మనం స్టెప్స్ పెట్టుకుంటే ఇలా వస్తుంది. ఎంత క్లాస్గా ఉందోనండి డిజైన్. ఇలా పళ్ళు కూడా చక్కగా ఫ్లవర్స్ వచ్చాయి. ఇలా లైట్ ఎల్లో షేడ్ తీసుకొచ్చారు. బ్లౌజ్ అయితే ఇంకా బాగుంది, ఎల్లో మీద చక్కగా డిజైనింగ్ ఇచ్చారు. బ్యూటిఫుల్ క్లాస్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈ సారీ కూడా 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ డిజైన్ గుర్తుంది కదా, ఇప్పటికే స్క్రీన్ షాట్ పెట్టి అడుగుతారు. నేను కట్టుకుని కూడా వీడియో చేశాను, చాలా బాగుందండి కలర్ కాంబినేషను. ఇది వచ్చేసరికి ఇది కూడా అంతే, కుర్చీలలో మనకి ఇలా పైన లైట్ గోల్డెన్ ఎల్లో షేడు, కింద అలా కొమ్మ ఇచ్చారు కదా, అలా కంటిన్యూ అవుతూ ఇలా పెద్ద కొమ్మ వచ్చింది. మనకి స్టెప్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది, చాలా బాగుంది. ఇవేంటంటే లోపల కొంచెం షేడ్స్ ఉంటాయి, అన్నీ ఒకేలాగా రావు, కంటిన్యూషన్ కలర్ లాగా. ఇలా పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి అన్ని బ్లౌజెస్ కూడా సెల్ఫ్ డిజైన్ ఉంటాయి, చక్కగా పింక్ మీదే సెల్ఫ్ డిజైన్ వచ్చింది. కాంబినేషన్ ఎంత చక్కగా ఉందో చూడండి. కుర్చీల స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చారు 3200లో. ఇందులో కలర్స్ ఉన్నాయి, 3 కలర్స్. ఇది వచ్చేసరికి కొంచెం గ్రే కలిసిన బ్లూ షేడ్ ఉంటుంది కదా, అలానే స్కై బ్లూ కూడా కాదేమో, ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్ కలర్ టోనేనండి, చాలా బాగుంది. సేమ్ డిజైన్, కుర్చీలలో అలా బార్డర్ వస్తుంది. ఆ తర్వాత నుంచి మనకి ఇలా కొమ్మలాగా ఇచ్చి 2 సైడ్స్ కూడా కొంచెం డార్క్ బ్లూ కలర్ ఇచ్చారు. కలర్ అయితే కొత్త షేడ్, చాలా బాగుంది. కొన్ని షేడ్స్ మనం వేరే ఫ్యాబ్రిక్స్లో కూడా దొరకవు కాంబినేషన్స్. అంత నీట్గా ఉందో చూడండి. ఇలా పళ్ళు వస్తుంది. ఇవన్నీ కూడా చక్కగా డిజైనర్ వేరు. బ్లౌజ్ చక్కగా డిజైన్ వచ్చింది చూసారు, ఇలాగా షేడ్ లాగా, చాలా బాగుంది కలర్. బ్యూటిఫుల్ షేడ్ 3200లో. చాలా బాగున్నాయండి కలర్స్. ఇదో చూడండి, మనం ఆ 2 కలర్స్ చేసినట్టున్నాం కానీ ఈ కలర్ రాలేదు అప్పుడు. ఎంత బాగుందో కలర్. ఓపెన్ చేస్తే అసలు కలర్స్ భలే తెలుస్తున్నాయి కూడా. లైట్ గ్రీన్ షేడ్, కొంచెం కిందకి వచ్చేసరికి డార్క్ గ్రీన్, అందులోనే ఇలా కొమ్మ వచ్చింది కదా, సేమ్ డిజైన్ సేమే. ఇప్పుడు మనం చూసిన 2 కూడా సేమే. 2 సైడ్స్ చూడండి చక్కగా స్కై బ్లూ షేడ్ లాగా బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది కాంబినేషన్. అసలు మనం ఈ కాంబినేషన్ వేరే ఫ్యాబ్రిక్లో కూడా చేయలేదు. ఎంత బాగుందోనండి కలర్ అయితే, డీసెంట్గా ఉంది. అలా అని మరీ డార్క్ బ్రైట్ షేడ్స్ కాదు, కొంచెం డస్టీ కలర్స్ లాగా ఉన్నాయి. ఇలా పళ్ళు, బ్లౌజ్ కూడా మనకు ఆ గ్రే షేడ్ మీదే చక్కగా డిజైనింగ్ ఇచ్చారు. ఎంత బాగుందోనండి, చక్కగా నీట్గా కూల్గా ఉంది కాంబినేషన్. బాగుంది కదా. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఈ సారీ కూడా 3200. చాలా బాగున్నాయి, క్లాసీ లుక్స్ అండి ఇవన్నీ కూడా. మన రెగ్యులర్ వేర్ కాదు, ఫ్యాబ్రిక్ కూడా మీకు మనం వాడే చినాన్స్, జార్జెట్స్ అలా ఉండదన్నమాట. కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. కాకపోతే చూడ్డానికైతే ఏమీ అనిపించదు, అంటే మనకు బార్డర్స్ అవి రావు కాబట్టి అంత ప్రైజా అనుకోవచ్చు. కానీ ఏదైనా ఆ డిజైనింగ్, ఆ క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. చక్కగా ఫాల్ అని చూసారా. ఇది కూడా చూడండి, కలర్ వచ్చేసరికి ఆనియన్ షేడ్ కలర్లో కింద మనకి అలా డిఫరెంట్గా మల్టీ కలర్స్ లాగా చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. ఆ తర్వాత నుంచి మనకి ఇలా డిజైనింగ్ వచ్చింది. ఇది కొంచెం ఫ్లవర్స్ అలా కాకుండా డిఫరెంట్గా ఇచ్చారు. డిజిటల్ ప్రింట్ యూనిక్ స్టైల్లో ఉంది. 2 సైడ్స్ కొంచెం వైన్ కలర్ బార్డర్ ఇచ్చారు. అదే కలర్స్ చివరి మనకి పళ్ళు దగ్గరికి వచ్చి ఇక్కడ కొంచెం ఎక్కువ మల్టీ కలర్స్ ఇచ్చారు. కొంచెం ఇవేంటంటే జామెట్రికల్ స్టైల్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ కూడా వైన్ మీద చిన్న ప్రింట్. అన్ని బ్లౌజెస్ కూడా చక్కగా ప్లెయిన్ కాకుండా ప్రింట్ ఇచ్చారు. ఈ బ్లౌజెస్ కూడా మనకి చీర అంత పన్నా ఉంది. చీర పెద్ద హైట్ బాగా వచ్చినాయి అండి. ఇవి హ్యాండ్లూమ్స్ వస్తాయి చూసారా, అంత హైట్ వచ్చాయి. 46% వరకు ఉన్నాయి.
బ్లౌజ్ కూడా అదే పన్నా ఉంది మనకి. ఇక్కడ ఇది కూడా 90 to 1 మీటర్ వస్తుంది. చాలా బాగుంది. చక్కగా ప్లస్ సైజ్ వాళ్ళైనా స్టిచ్ చేయించేసుకోవచ్చు 3200లో. నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ కూడా ఎంతమంది అడిగారండి. ప్రజెంట్ మనకి మ్యాక్సిమం మీరు రిపీట్ అడిగినవి అన్నీ మల్టిపుల్సే ఉన్నాయి. 5 పీసెస్ 4 పీసెస్ అలా మల్టిపుల్స్ ఉన్నాయి. ఇది చూడండి ఎంత చక్కగా ఉందో. లైట్ క్రీమ్ షేడ్ లాంటి, మరి వైట్ కాదేమో. పైన ట్రయాంగిల్స్ ఉన్నాయి, మధ్యలో ప్లెయిన్ వచ్చింది కదా, కింద మళ్ళీ బ్లాక్ కలర్ ఇచ్చారు. పైన బ్రౌన్ షేడు, కింద బ్లాక్. ఇలా కంటిన్యూ అవుతూ మనకి స్టెప్స్ దగ్గర ఇలా వస్తుంది. చాలా బాగుంది కాంబినేషన్, యూనిక్ డిజైన్. ఇలా పళ్ళు చూడండి చక్కగా మల్టీ షేడ్స్లో ఎంత డిఫరెంట్గా ఇచ్చారో. ఫ్లవర్స్ అలా కాకుండా ట్రెండీగా ఉంది. బ్లౌజ్ ఆ ట్రయాంగిల్సే బ్లాక్ మీద ఈ కలర్ వచ్చేటట్టు ఇచ్చారు. చాలా డిఫరెంట్గా చాలా బాగుంది కదా, చక్కగా ఉందండి 3200లో. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో. ఈ ఎల్లోలో కూడా 2 డిజైన్స్ ఉన్నాయి. మనం 2 చేసాము డిజైన్స్. మీరు అడిగిన డిజైన్స్ ఎంత నీట్గా కూల్గా ఉందో చూడండి. లెమన్ ఎల్లో షేడ్. ఇది మరీ కలర్స్ కుచ్చిళ్ళలో వేరే కలర్ అలా ఏం కాకుండా మనకి డిజైనింగ్ ఎల్లోలోనే డిఫరెంట్ షేడ్స్ వచ్చాయి కదా. కింద లైట్ షేడ్స్ అన్నీ కూడా, పైకి వచ్చేసరికి ఇలా డిజైన్ వచ్చింది. సెల్ఫ్ డిజైన్ వచ్చింది. చాలా నీట్గా ఉంది. ఇవేంటంటే ఫాలింగ్ ఇష్టం అనుకుంటే ఎవరైనా కట్టుకోవచ్చండి. ఎవరికైనా కూడా బాగుంటాయి. చక్కగా తేలిగ్గా అలా ఇష్టం అనుకుంటే ఇలా చూడొచ్చు. పళ్ళు, బ్లౌజ్ కూడా మనకి ఇక్కడ డిజైన్ వచ్చింది కదా, కుచ్చిళ్ళ పాటలో మనకి ఇలా చిన్న డిజైన్ ఇచ్చారు. దాన్ని చిన్న ప్రింట్ కొంచెం ఎల్లో మీద గ్రీన్ షేడ్ లాగా ఇచ్చారు. బ్లౌజ్కి వచ్చేసరికి లెమన్ ఎల్లో మీద. కలర్ అయితే భలే ఉందండి షేడ్ 3200లో. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్. చెప్పాయి కదా బ్లాక్లో కూడా ఇంకొకటి ఉందని. ఇది కూడా మన స్లేట్ బ్లాక్ కలర్. నేను కట్టుకున్న డిజైను వేరు, కాంబినేషన్ అయితే దగ్గరగానే ఉంది. ఈ డిజైన్ వేరు. మీకు ఏది కావాలో క్లియర్గా పెట్టండి. ఇలా మనకి రోజెస్ వచ్చాయి. దీనికి కుర్చీలంతా కూడా ఇలా కొమ్మలాగా వచ్చి రోజెస్ వచ్చాయి. కింద మనకి అలా మెరూన్ షేడ్ బార్డర్ వచ్చింది. స్టెప్స్ దగ్గర ఇలా ఉంటుంది. సింగిల్ వేసుకున్నా కూడా బాగుంటుందండి. చిన్న ఏజ్ గ్రూప్ పిల్లలైనా చక్కగా స్లీవ్లెస్లో అలా స్టిచ్ చేయించుకుని వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇలా పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా. దీనికి కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది. సెల్ఫ్ లైన్స్ లాగా ఇచ్చారు, ప్లెయిన్ రాలేదు. చాలా బాగుంది కాంబినేషన్ అయితే. బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ 3200లో. నెక్స్ట్ వచ్చేసి పేస్టల్లో ఈ డిజైన్ వచ్చిందండి. ఇందాక కూడా మనం పీచ్ ఏదో చూసాం, పీచ్ షేడ్లోని లైట్ చూసాం కదా. ఇది చూడండి కలర్ ఎంత బాగుందో. కొత్త కలరు, బ్యూటిఫుల్ కలర్. అసలు పేస్టల్ షేడే, మరీ డార్క్ కాదు. లైట్ క్రీమ్ షేడ్ గ్రీన్ షేడ్ కలిసిన కలర్. ఇలా లీఫ్ డిజైన్ లాగిచ్చి చక్కగా షేడ్స్ వచ్చినాయి చూడండి. భలే ఉంది, చాలా బాగుంది కదా. పిస్తా గ్రీన్ షేడ్ చక్కగా నీట్గా కూల్ కాంబినేషన్. పళ్ళు కూడా చక్కగా డిజైన్ వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్ అంతా డిజైన్ ఉంది, ఇక్కడ గ్యాప్ లేకుండా. బ్లౌజ్ కూడా చూడండి సేమ్ అదే లీఫ్ డిజైను గ్రీన్ మీద ఇచ్చారు. చాలా కూల్గా ఉంది. పేస్టల్ షేడ్స్లో కావాలనుకుంటే ఇలా చూడవచ్చు. ఈ శారీస్ అన్నీ కూడా సేమ్ ప్రైజే 3200. నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్లోనే ఇది పింక్. అసలు ఏ డిజైన్కి ఏ కలర్కి ఆ కలరే అన్నట్టు ఉన్నాయండి. అబ్బా ఎంత బాగుందో. పింక్లో కూడా లైలాక్ షేడ్ ఉంది, పింక్ ఉంది, చక్కగా లావెండర్ షేడ్ ఉంది. 2 సైడ్స్ మాత్రం పింక్ కలర్తోనే బార్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్స్. కొన్ని పేస్టల్ కలర్స్ అసలు వేసుకున్నా కూడా భలే ఉంటాయండి. ఎవరికైనా కూడా భలే సెట్ అవుతాయి. చాలా బాగుంది కదా, నీట్గా ఉంది. ఈ షేడ్లో కూడా మనకి ఇంకొక దగ్గరగా డిజైన్ మారుతుంది. నెంబరింగ్ ఉంటుంది మనకి స్క్రీన్ మీద. ఏ శారీకైనా నెంబరింగ్ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఆ నెంబర్తో సహా వచ్చేటట్టు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు కూడా క్లియర్గా ఉంటుంది. పళ్ళు కూడా ఇలా పెద్ద డిజైన్ వస్తుంది. మరీ పెద్ద పెద్ద డిజైన్ కాదు, చక్కగా సింపుల్గా ఉంది. బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. పింక్ మీద ఆ వైట్ షేడ్తో లీఫ్ డిజైన్ ఇచ్చారు. చాలా బాగుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. చాలా చాలా క్లాస్గా ఉంది, కూల్గా ఉంది. ఈ సారీ కూడా 3200. మీకు ఈ వీడియోలో ఏమైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే ఆఫ్లైన్ అడ్రస్ అడుగుతున్నారు. మా అడ్రస్ వచ్చేసరికి ఏలూరు చుట్టుపక్కల ఎవరైనా రావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేది పెడతారు. అలాగే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్. ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఉంటుంది. ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ ఉండాలి.
నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే చాలా కలెక్షన్ ఉందండి. ఇటాలియన్ సిల్క్లో అసలు భలే ఉన్నాయి. అసలు ఏ కలర్కి ఆ కలర్, ఏ డిజైన్కి ఆ డిజైనే. డిజైన్స్ అన్నీ కూడా క్లియర్గా చూసుకోండి, ఎందుకంటే మన రెగ్యులర్ స్టైల్స్ లాగా ఒకటే బార్డరు ఒకటే కంటిన్యూషన్ అయితే రావు. అంటే కుచ్చిళ్ళలో మనకి మళ్ళీ డిజైన్ మారచ్చు. క్లియర్గా చూడండి. ఇది వచ్చేసరికి చూడండి, ఇది కూడా గ్రీన్లోనే ఇక్కడ వచ్చేసరికి లైట్ ఎల్లోయిష్ గ్రీన్ ఉంది, అక్కడ పెసర గ్రీన్ ఉంది. కుచ్చిళ్ళంతా మనకి ఈ షేడ్ వచ్చింది. వా ఎంత బాగుందండి, కొత్త డిజైను. ఇంక ఇదంతా లైట్ క్రీమ్ షేడ్తో హాఫ్ వర్క్ కూడా డిజైన్ వచ్చింది. ఆ తర్వాత నుంచి మనకి ఇలా షేడ్ మారుతూ గ్రీన్ షేడ్లోకి వచ్చింది. చాలా బాగుంది కలర్. రెగ్యులర్ షేడ్స్ కాదు, ఇంత ట్రెండీగా డిజైనర్ వేర్ అండి ఇవన్నీ కూడా. చక్కగా లైట్ షైన్ ఉండి ఫ్యాబ్రిక్ కూడా చాలా ట్రెండీగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా కూడా డిజైన్ వచ్చింది. పళ్ళుకి. బ్లౌజ్ కూడా ఆ గ్రీన్ మీద చక్కగా ఇలా డిజైన్ ఫ్రీ హ్యాండ్ లాగా వేస్తారు చూసారా, అలా డిజైన్ ఇచ్చారు. బ్లౌజెస్ అన్నీ కూడా చక్కగా డిజైన్ వచ్చి సారీస్ కూడా క్లాస్గా ఉన్నాయండి. బ్యూటిఫుల్ షేడ్. ఈ సారీ కూడా 3200. ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్లోనే ఉన్నాయి. మీకు ఈ డిజైన్ ఆల్రెడీ మనం ఒకటి చూసాము, లెమన్ ఎల్లోకి గ్రీన్ చూసాం కదా. ఇది చూడండి, ఇది కూడా బాగుంది. ఇది ఒకలాంటి పీకాక్ బ్లూ కూడా కాదేమో, జర్మన్ బ్లూ షేడ్కి కుచ్చిలంతా ఈ కలర్ వచ్చింది కదా. అక్కడి నుంచి మనకి ఇలా అందులో లైట్ అవుతూ గ్రే కలర్ వచ్చి 2 సైడ్స్ కూడా సీ గ్రీన్ షేడ్ బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది కలర్. అసలు నీట్గా ఉంటాయండి. మనకి ప్యూర్ క్రేప్స్, షిఫాన్స్ ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇలా పళ్ళు వస్తుంది. ఇక్కడ చూసారు చిన్న డిజైన్ ఇచ్చారు ఫ్లవర్స్. చివరి కూడా సీ గ్రీన్ షేడ్ ఇచ్చారు కదా, అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. దాని మీద కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది. ఎంత బాగుంది చూడండి కాంబినేషన్ రెండింటికి. చక్కగా ఈ బ్లౌజ్కి వెళ్తే చాలా బాగుంటుంది. 32. నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ కూడా సూపర్ హిట్ డిజైన్, మనం చేసాం కూడా. ఇది కూడా చాలామంది అడిగారు. ఇందులో ఇది వచ్చేసరికి మనకి రోజెస్ వస్తాయి. ఈ కలర్ వచ్చేసరికి ఇక్కడ బ్రౌన్ ఉంది, లైట్ బ్రౌన్. అలా ఇక్కడ కూడా డిజైన్ చూసారా, రోజ్ డిజైన్ ఉంది. కాకపోతే కలర్ కాకుండా జస్ట్ మనకి లైట్ డార్క్ షేడ్స్ ఇచ్చారు. కింద మనకి రెడ్ కలర్ ఇచ్చారు. కుచ్చిళ్ళలో మనకి ఇలా కింద ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు కదా, అక్కడి నుంచి కంటిన్యూషన్ మనకి ఇలా డిజైన్ వస్తుంది. చాలా బాగుంది కలర్, మీరు అడిగిన డిజైనే. పళ్ళు కూడా ఇలా మొత్తం షేడ్ వచ్చింది. బ్యూటిఫుల్ కాంబినేషను. దీనికి రెడ్ మీద సెల్ఫ్ అంతా డిజైన్ ఉందండి. బ్లౌజ్కి కూడా ప్లెయిన్ కాదు, అదంతా కూడా షేడ్ ఇచ్చారు కదా డిజైను. అసలు ఈ కలర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో కాంబినేషన్. మనకి రెడ్ అనేసరికి మనం రెగ్యులర్గా అయితే రెడ్కి ఎల్లో కానీ గ్రీన్ కానీ అలా చూస్తాము. ఇది చూడండి ఎంత బాగుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్. 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ డిజైన్లో బ్లాక్ చూసాం కదా ఇప్పుడు, అలాగే ఇది వచ్చేసరికి ఒకలాంటి గ్రీన్ షేడ్ అండి. గ్రే కలిసిన గ్రీన్ షేడ్, ఇంగ్లీష్ కలర్తోనూ సేమ్ డిజైనే. ఇలా రోజెస్ వచ్చి మొత్తం అంతా అలా ఒక కొమ్మలాగా రోజెస్ 2 సైడ్స్ వచ్చేసరికి మనకి ఇలా బ్లూ షేడ్తో చిన్న పైపింగ్ బార్డర్. పైపింగ్ కూడా కాదు, జస్ట్ ప్రింటెడ్ బార్డర్, రిబ్బన్ బార్డర్ ఇచ్చారు. చాలా నీట్గా ఉంది కలర్ కాంబినేషన్. అసలు ఓపెన్ చేస్తే ఏ కలర్ కా కలరే. డిజైన్స్ అన్నీ కూడా యూనిక్గా ఉన్నాయి. ఇలా పళ్ళు మనం వెయిట్లోనూ చూడం ఇలాంటి డిజైన్స్. ఇలా బ్లౌజ్ కూడా చక్కగా ఇలా బాక్స్లు ఇచ్చారు చూడండి. కలర్ కాంబినేషన్ చూసారా, డస్టీ షేడ్స్ చాలా క్లాస్గా ఉన్నాయి. బ్యూటిఫుల్ కాంబినేషన్. 3200. ఇవన్నీ కూడా సేమ్ ప్రైజే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మల్టీ షేడ్స్ లాగా సభ్యచార్జీ డిజైన్ అండి. సూపర్ హిట్ డిజైను. ఇది కూడా షేడ్స్ వస్తాయి. కుచ్చిళ్ళలో వచ్చేసరికి ఇలా లైట్ గ్రీన్ షేడ్ మీద అలా హ్యాండ్ పెయింట్ లాగా వచ్చింది కదా. ఇది కూడా మళ్ళీ డిజైన్ వచ్చింది. ఇలా షేడ్స్ 2 సైడ్స్ కూడా గ్రే కలర్ బార్డర్ లాగా ఇచ్చారు. ఇలా మనకి స్టెప్స్ దగ్గర ఈ షేడ్ వస్తుంది. ఎంత చక్కగా ఉందో అసలు. ఫాలింగ్ లైట్ వెయిట్. ఇలా పళ్ళు వస్తుంది. పళ్ళుకి కూడా లైట్ లైలాక్ షేడ్ వచ్చింది. చివరికి వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి గ్రే కలర్ మీద డిజైన్ వచ్చారు. అంటే మనకి బార్డర్ గ్రే ఇచ్చారు కదా, అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంది, బ్యూటిఫుల్, యూనిక్గా ఉంది. 3200లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి ఇలా డిజైన్ వస్తుంది. ఇది వచ్చేసరికి మల్టీ కలర్స్ లాగా డిజైన్ ఇచ్చారు. మనకి ఇలా బార్డర్ అలా కాకుండా లైట్ క్రీమ్ మీద కింద వైపు అలా షేడ్ మొత్తం అంతా షేడ్ వస్తుంది అనుకుంటా. కుచ్చిళ్ళలో ఇలా డిజైన్ వచ్చింది. ఇలా ఒకలాగా దాని ఏమనాలో కూడా మరి చిన్న 2 సైడ్స్ పింక్ కలర్ వచ్చింది. మన స్టెప్స్ దగ్గర ఇలా చిన్న బాక్స్ లాగా మల్టీ కలర్స్ వచ్చింది. బాగుందండి, యూనిక్ డిజైన్. పళ్ళు వచ్చేసరికి ఇలా మనకి పెద్ద ఫ్లవర్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి పింక్ బ్లౌజ్ వచ్చి చాలా బాగుంది కాంబినేషన్. అయితే చాలా యూనిక్గా ఉంది. 3200లో. అసలు ఎంత లైట్ వెయిట్ మెత్తగా ఉందో చూడండి. ఫాలింగ్
నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఇది కూడా చాలా యూనిక్ డిజైను. అసలు కాంబినేషను కలర్స్ భలే ఉన్నాయి. అసలు లైట్ పేస్టల్ షేడ్సే కానీ చాలా నీట్గా లైట్ గ్రేకి బ్లూ కలిసిన షేడు, అది కుచీల పాటలో మనకి ఇలా డిజైన్ వచ్చింది. లైట్ స్కై బ్లూ ఇలా చక్కగా డిజైనింగ్. దాని తర్వాత నుంచి మనం స్టెప్స్ పెట్టుకుంటే ఇలా డిజైన్ వస్తుంది. హాఫ్ హాఫ్ స్టైల్ లాగా ఇచ్చారు. పైన లైట్ షేడ్, కిందకి డార్క్ షేడ్ లాగా ఇచ్చారు. దాంట్లో కూడా మళ్ళీ డిజైనింగ్. పళ్ళు చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ డిజైనింగ్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇలా డిజైన్ వచ్చింది కదా సర్కిల్ షేప్ లాగా, అలాంటి స్టైల్ డిజైనే దీనికి ఇచ్చారు. ఇక్కడ లైట్ డార్క్ వచ్చింది కదా, చాలా బాగుంటుందండి. యూనిక్ స్టైల్ అంతే 3200లో. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఇందులో 2 కలర్స్ చూసాం ఆల్రెడీ. ఇది థర్డ్ కలర్. ఇది పింక్ కూడా ఒకలాంటి వైన్ కలిసిన షేడ్ పింక్ అండి. మరి డార్క్ రాణి పింకులు కాదు, కొంచెం ఇంగ్లీష్ కలర్ టోను. సేమ్ ఇలా మనకు కొమ్మ కుచీలంతా కొమ్మ వస్తుంది. మళ్ళీ కంటిన్యూషన్ వచ్చి 2 సైడ్స్ కూడా కొంచెం మట్టి కలర్ ఉంటుంది చూసారా, ఆ కలర్ బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. బ్రైట్ కలరే కానీ మరీ చాలా డార్క్ రాణి పింక్ కాదు, కానీ ఎంత నీట్గా ఉందోనండి కలర్. బ్యూటిఫుల్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి పింక్ మీదే మనకి ఇలా చిన్న చిన్న స్క్వేర్ బాక్స్ లాగా డిజైన్ ఇచ్చారు. చాలా బాగుంది కాంబినేషన్, బాగుంది కదా. సో ఫాస్ట్గా అయితే చూడండి. ఈ సారీ కూడా 3200. చాలా లైట్ వెయిట్లో ఫాలింగ్ మెటీరియల్. ఈ డిజైన్ వచ్చేసరికి ఇందులో కూడా ఆల్రెడీ చూసాం 2 కలర్స్. ఇది వచ్చేసరికి ఇక్కడ కుచీలంతా కూడా డార్క్ స్లేట్ కలర్ బ్లాకే, కొంచెం మరీ డార్క్ బ్లాక్ కాకుండా ఇచ్చారు. ఇది కుచీల పార్ట్. కుచీలు కంప్లీట్ అయిన తర్వాత ఇలా లైట్ షేడ్ వచ్చింది. ఇలా ఇక్కడ మన స్టెప్స్ దగ్గర ఈ షేడ్ వస్తుంది. మధ్యలో ఫ్లవర్ వచ్చి చాలా బాగుంటుందండి. సింగిల్ వేసుకున్న చాలా నీట్గా ఉంటుంది. ఇది పళ్ళు. ఆ ఫ్లవర్స్ కూడా మనం ఈ రెగ్యులర్గా చూస్తాం కదా, ఈ ఫ్లవర్స్ అలాంటి మన క్రోటన్స్లోనూ అలా ఉంటాయి కదా, అలాంటి స్టైల్ ఫ్లవర్స్ ఇచ్చారు. చివర పింక్ షేడ్ ఇచ్చారు కదా. ఇది చూడండి మనకి మెరూన్ పింక్ 2 షేడ్స్ ఉన్నాయి దీంట్లో. దానిపైన మనకి అలా డిజైన్ ఇచ్చారు. ఎంత బాగుందో కాంబినేషన్, బ్యూటిఫుల్ షేడ్. ఈ సారీ కూడా 3200. మీకు ఈ వీడియోలో నచ్చినవి స్క్రీన్ షాట్ నెంబరింగ్తో సహా తీసుకొని పెట్టండి. ఎందుకంటే బ్లాక్ రెడ్ అనేసరికి మళ్ళీ మీకు వేరే ఏదైనా అవ్వచ్చు. నెంబర్తో సహా పెడితే క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా డిజైన్. ఇది కూడా చాలా చాలా బాగుంది. లైట్ పీచ్ ఇలా మొత్తం బాక్స్ లాగా ఇచ్చారు. కుచీల పాటలో మనకి ఇలా వస్తుంది. తర్వాత నుంచి కింద ఒక పెద్ద రోజ్ ఇచ్చారు చూడండి, పింక్ కలర్ రోజ్. పీచ్లోనే లైట్ డార్క్ షేడ్స్. పళ్ళు అయితే వావ్ ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. ప్రింటింగ్ స్టైల్ కూడా చాలా యూనిక్గా ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇదే స్టైల్ కొంచెం చిన్నగా ఇచ్చారు. చక్కగా ఈ బ్లౌజ్కి వెళ్తే చాలా బాగుంటుందండి. హడావిడిగా సింపుల్గా చాలా నీట్గా ఉంది, హడావిడి లేకుండా బాగుంది కదా 3200లో. నెక్స్ట్ వచ్చేసి చాలా కలర్స్ చూపిస్తున్నాను, చక్కగా ఉన్నాయి అన్నీ కూడా. ఇదే సేమ్ డిజైన్ పింక్. ఎంత బాగుంది చూడండి. లైట్ పింక్, బేబీ పింక్, ఇంకొంచెం డార్క్ పింక్ షేడ్. ఇదే వస్తుంది స్టార్టింగ్ నుంచి. కుచీలంతా కూడా ఇక్కడ మనకు కొంచెం డార్క్ షేడ్ వస్తుంది. మంచి పింక్ అండి. ఈ పింక్ అంటే ఎప్పుడూ అవుట్ ఆఫ్ అవ్వదు అనుకుంటే ఈ కలర్, అసలు అంత బాగుంది కలరు. పళ్ళు, బ్లౌజ్ ఇది కూడా మనకి ఇలా డిజైన్ వచ్చింది. మనం లాస్ట్ టైం కూడా చేసాం ఈ డిజైన్, అడిగారు చూడండి. ప్రజెంట్ అయితే 2 పీసెస్ ఉన్నాయి 2 కలర్స్లోనూ. బ్యూటిఫుల్ షేడ్ 3200. ఇందులో సీ గ్రీన్ కూడా చేసాం కదా, అది కూడా ఉంది. ఇది వచ్చేసరికి ఇప్పుడు మనం ఇందాక కూడా ఒక కలర్ చేసాం కదా, సబియా చాసి స్టైల్ డిజైన్. ఇలా కలర్స్ వస్తుంది. ఎంత బాగుందోనండి. లైట్ పీచ్లోనే ఇంగ్లీష్ కలర్ టోన్. తర్వాత నుంచి ఇలా లావెండర్ షేడ్ వస్తూ ఇలా చక్కగా షేడ్ లాగా చాలా బాగుంది. ఇలా పళ్ళు వస్తుంది. చక్కగా ప్యూర్ క్రేప్స్లో కూడా వస్తాయి ఇలాంటి స్టైల్స్. కొంచెం అలా ట్రెండీ డిజైన్స్లో మనకి ఇలా బ్లౌజ్ వచ్చింది. కింద బార్డర్ ఇస్తారు కదా, అదే కలర్ వచ్చారు. బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్, డిజైన్ కూడా 3200లో. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ వైట్. నేను కట్టుకున్న దాంట్లో కూడా ఈ కాంబినేషన్ చూసాం, అంటే దానికి రెడ్ వచ్చింది, ఇది వచ్చేసరికి పింక్ వచ్చింది చూడండి. క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. సేమ్ డిజైన్లో నేను ఎల్లో కూడా ఉంది, ఇది వచ్చేసరికి పింక్ కాంబినేషన్. ఎంత బాగుందండి. పైన ప్లెయిన్ వచ్చి కిందంతా హాఫ్ వరకు అలా డిజైనింగ్, లైట్ డిజైనింగ్, మరి హడావుడి కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది, యూనిక్గా.
లైట్ డార్క్ వచ్చింది చూడండి, డార్క్ పింక్ వచ్చేసరికి ఎంత బాగుందో. పళ్ళు బ్యూటిఫుల్ షేడు, చాలా బాగుంది. ఆ బ్లౌజ్ అయితే ఇంకా బాగుందండి, బ్రష్ పెయింట్ లాగా ఇచ్చారు, కొంచెం డార్క్ షేడ్ కనిపిస్తుంది కదా, ఎంత బాగుందో కాంబినేషన్. 3200లో చాలా నీట్గా ఉన్నాయి కాంబినేషన్స్ అన్నీ కూడా. ఇది వచ్చేసరికి న్యూ డిజైను, కలర్ చూడండి ఎల్లో, ఇక్కడ గ్రీనిష్ ఎల్లోలా ఉంది, కింద పెసర్ గ్రీన్ షేడ్తో డిజైన్, అలా అంత యూనిక్గా ఉంది డిజైన్. మనకి స్టెప్స్ దగ్గర ఇలా వస్తుంది డిజైన్ అంతా, చాలా బాగుంది కదా. రెగ్యులర్ కలర్స్ కాదు కదా అసలు, అన్నీ కూడా చాలా ట్రెండీగా ఉన్నాయి. ఫస్ట్ లైట్ వెయిట్ అండి, లైట్ వెయిట్ కంఫర్ట్నెస్. పళ్ళు చూడండి చక్కగా మల్టీ షేడ్స్ లాగా ఇలా సర్కిల్ షేప్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఈ గ్రీన్ షేడ్ మీద చక్కగా చిన్న డిజైన్ ఇచ్చారు, సింపుల్గా ఉంది, చక్కగా ఉంది. కాంబినేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్ షేడ్. 3200లో మనకి సేమ్ డిజైన్లోనే ఇంకొక కలర్, ఇది కూడా చూడండి అసలు కలర్ ఎంత బాగుందో. ఇదేమి ఎగ్జాక్ట్ స్కై బ్లూ కూడా కాదేమో, ఇంకా లైట్ షేడ్ దాంట్లోనే, కిందకి వచ్చేసరికి బ్లూ ఇచ్చారు, సేమ్ డిజైను. మనకి స్టెప్స్ దగ్గర కూడా ఇలా వస్తుంది. అసలు సింగిల్ వేసుకున్న ఎంత బాగుంటుందో, చాలా యూనిక్ అండి అన్నీ. పళ్ళు కూడా చక్కగా ఇలా కలర్స్ వచ్చి ఎంత బాగుందో కలర్. బ్లౌజ్ ఆ బ్లూ షేడ్కే ఈ డిజైన్ ఇచ్చారు, చిన్న డిజైన్, ఫ్లవర్ షేప్ లాంటి డిజైన్ ఉంటుంది కదా మనం ముగ్గులో వేస్తాం ఈ డిజైన్, అది ఆ డిజైన్ లాగా ఇచ్చారు. 3200లో ఎంత నీట్గా ఉందో కలర్ అయితే. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కూడా బాగుంది చూడండి. మనం ఇప్పుడు కొంచెం దగ్గరగా ఈ కాంబినేషన్లో రోజ్ డిజైన్ చేసాం కదా, ఇది వచ్చేసరికి యూనిక్ డిజైన్. ఇలా మనకి కుర్చీలంతా కూడా పైవైపు గ్రే షేడు, కింద వైపు వచ్చేసరికి కొంచెం బ్రౌన్ షేడ్ లాగా ఇచ్చారు, అలా యూనిక్ డిజైన్ వచ్చింది. ఆ తర్వాత నుంచి కూడా మనకి ఇలా డిఫరెంట్గా ఉందండి, చాలా బాగుంది. మన స్టెప్స్ దగ్గర ఇలా వస్తుంది, ఎంత చక్కగా ఉందండి, వాళ్ళే ఉన్నాయి కలర్స్, డిజైన్స్. పళ్ళు కూడా బ్యూటిఫుల్ డిజైనింగ్. దీనికి బ్లౌజ్ ఇంకా బాగుంది చూడండి, ఇలా డిజైన్ వచ్చింది. ఇందాక కూడా ఈ సేమ్ డిజైన్లో కలర్ చేసాము, బ్యూటిఫుల్ కాంబినేషన్, చాలా బాగుంది. 3200లో నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో 2 కలర్స్ చేసాం ఆల్రెడీ. ఇది వచ్చేసరికి లైట్ సీ గ్రీన్ షేడ్, పేస్టల్ షేడ్సే వచ్చాయి ఇందులో అన్నీ కూడా. ఇదంతా కూడా కుర్చీలంతా మనకి ఇదే డిజైన్ వస్తుంది, ఈ డిజైనే వస్తుంది. అలా మనకి లైన్స్ బ్రిక్ డిజైన్ లాగా. ఆ తర్వాత మనకి ఇక్కడ ఇలా స్టెప్స్ దగ్గర ఇలా వస్తుంది, చాలా తేలిగ్గా ఉన్నాయి. ఇది 2 days బ్యాక్ కూడా ఎవరు అడిగితే లేవని చెప్పామండి, ప్రీ ఆర్డర్ తీసుకోమన్నా తీసుకోలేదు, ఎందుకంటే ప్రజెంట్ మనకి ఇది రెడీగా లేదంటే ఫ్యాబ్రిక్. ఈసారి ఏమన్నా రెడీ అవ్వచ్చు, అయితే కనుక ప్రీ ఆర్డర్స్ తీసుకుంటాం ఈసారి. ఇలా పళ్ళు వస్తుంది, పళ్ళు కూడా రోజ్ డిజైన్ వచ్చింది, చాలా బాగుంది. అంటే రెడీగా ఉన్నాయని తెప్పించేసాం అనమాట, ప్రీ ఆర్డర్ అయితే తీసుకోలేదు. ఇది ఈ డిజైన్ అయితే పర్టికులర్గా సింగిల్సే ఉన్నాయి. దీనికి ఇలా డిజైన్ వచ్చింది, బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. 3200లో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు చూసాం కదా అసలు ఎంత నీట్గా ఉన్నాయి చూడండి, కలర్ కాంబినేషన్ కానీ డిజైనింగ్ కానీ. స్కై బ్లూలోనే లైట్ డార్క్ షేడ్స్ లాగా ఇలా కుర్చీల్లో కూడా సేమ్ అలాగే డిజైనింగ్ వచ్చింది. 2 sides కూడా బ్లూ కలర్ బార్డర్ లాగా ఇచ్చారు, ఎంత బాగుందోనండి కలర్ అయితే. పళ్ళు కూడా ఇలా డిజైన్ వచ్చింది, చక్కగా ఉంది. బ్లౌజు ప్రింట్ కొంచెం డార్క్ షేడ్ మీద మనకి ఇలా డిజైనింగ్ ఇచ్చారు, హ్యాండ్ పెయింట్ స్టైల్ లాగా ఇచ్చారు, సో బ్యూటిఫుల్, బాగుంది కదా. 3200లో నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లోలో ఆల్రెడీ మనం ఒకటి చూసాం కదా, ఇది కూడా మీరు రిపీట్ అడిగింది. ఇది మల్టిపుల్స్ ఉన్నాయి, ఒకసారి చూపిస్తానండి. రోజు అనుకుంటాము, మీకు చూపించట్లేదు నేను. ఉన్నాయన్నారు, అయిపోయినాయి అంటున్నారు మళ్ళీ, అందుకని చూపిస్తాను. ఇది వచ్చేసరికి లైట్ లెమన్ ఎల్లో షేడ్, కింద మనకి అలా డిజైన్ వచ్చింది మల్టీ షేడ్స్ లాగా, చాలా బాగుంది కలర్ అయితే, బ్యూటిఫుల్ కలర్ అండి, ఎంత బాగుంది కలర్. దీనికి పళ్ళు కూడా చక్కగా వచ్చింది. ఇలా బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం డార్క్ ఎల్లో ఇచ్చారు, దాని మీద చిన్న షేడెడ్ లాగా ఇలా డిజైనింగ్ కూడా ఉంది. ఇందులో మనం హాఫ్ వైట్ కూడా చూసాము, చాలా నీట్గా ఉంది. 3200లో నెక్స్ట్ మనకి ఇందులో లాస్ట్ కలర్ సేమ్ డిజైన్లోనే ఒకలాంటి మరీ బేబీ పింక్ అనలేమేమో, కొంచెం ఆనియన్ షేడ్ కలిసిన పింక్ లాగా ఇచ్చారు. ఇది కూడా ఇంగ్లీష్ కలర్తోనూ సేమ్ డిజైన్ అండి, సేమ్ డిజైన్ వస్తుంది. ఎంత బాగుందో కలర్, చాలా నీట్గా ఉంది.
బ్యూటిఫుల్ షేడ్, ఏది ఎంచుకోవాలో తెలియట్లేదు అంటున్నారు. నిజంగానే అంత బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా. పళ్ళు కూడా ఇలాగే ఇందులోనే షేడ్స్ లైట్ డార్క్ లాగా ఇచ్చారు. చాలా కూల్ కలర్. బ్లౌజ్ చిన్న డిజైన్ లాగా ఇచ్చి చక్కగా కొంచెం డార్క్ చేశారు. బాగుంది కదా, చాలా చాలా నీట్గా ఉన్నాయి. 3200లో. మీకు ఈ వీడియోలో ఏమన్నా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మీరు బుక్ చేసుకునే ముందు అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతే పేమెంట్ చేయండి. వితౌట్ అవైలబిలిటీ పేమెంట్ చేస్తే రీఫండ్ ఉండదండి. అంటే చాలామంది మార్నింగ్ ఎప్పుడో అడుగుతారు, మార్నింగ్ 1 hour 2 hours తర్వాత అంటే మీరు అవైలబిలిటీ అడగకుండా పేమెంట్ చేసేస్తున్నారు. అంటే ఈలోపు ఎవరైనా తీసేసుకోవచ్చు కదా. సో అవైలబిలిటీ అడిగి మీరు పేమెంట్ చేయాలనుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నాకే పేమెంట్ చేయండి. నెక్స్ట్ శారీస్ వచ్చేసి దూపియానా బట్టల్లో మనం ఇలా బర్డ్ డిజైన్ చేసాము. అంటే మునియా బార్డర్ వచ్చి చాలా బాగున్నాయండి. ఇందులో కలర్స్ వచ్చాయి, చాలా నీట్గా ఉన్నాయి. కలర్ వచ్చేసరికి ఈ కలర్ ఏమని చెప్పాలి నేను, ఆనియన్ షేడ్ కూడా కాదేమో, ఇంగ్లీష్ కలర్తో ఉండండి. దానికి చూడండి మంచి స్నఫ్ కలర్. ఇలా 2 బార్డర్స్ లాగా, ఒకటి సిల్వరు ఒకటి గోల్డ్తో మునియా బార్డర్ వచ్చింది. బర్డ్ కూడా అంత, ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్ వచ్చింది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, ప్యూర్ వస్తుంది. దీనికి ఇలా మరీ ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదు, చక్కగా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇలా 2 sides కూడా సేమ్ స్టైల్ బార్డర్ వస్తుంది. కొంచెం ట్రెండీగా రెగ్యులర్ జరీ బార్డర్స్ అలా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది, లైట్ వెయిట్లో ఉంటుంది. ఫస్ట్ దీనికి హైలైట్ ఏంటంటే పళ్ళు అండి. అంటే మనకి బార్డరు సింపుల్ మునియా స్టైల్ ఇచ్చారు కదా, మనకి ఇప్పుడు పైతానీలో కూడా మంచి ట్రెండింగ్ బార్డరు. పళ్ళు చూడండి ఎంత బాగుందో, చక్కగా ఇలా బర్డ్స్తో ఇలా గోల్డ్ కలర్ మీద వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, 2 sides కూడా బార్డర్ ఉంటుంది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. ఇవి మనకి ఓల్డ్ కాంబినేషన్, ఓల్డ్ బిన్నీ సిల్క్స్లో కూడా వస్తుంది ఈ కాంబినేషన్. చాలా బాగుంటుంది కాంబినేషన్. ఏంటి డిజైనింగ్ అండి, ఎంత చక్కగా ఉంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 5950. నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్, ఆరెంజ్కి గ్రీన్ కలర్ ఇప్పుడు మంచి ట్రెండింగ్ అండి. ఆరెంజ్ అంటే మనకి ఏ శారీలో అయినా కూడా, ఏ ఫ్యాబ్రిక్లో అయినా ఫాస్ట్ మూవింగ్. అసలు ఎంత చక్కగా ఉందో. డార్క్ షేడ్, సేమ్ డిజైన్, 2 sides వచ్చేసరికి గ్రీన్ కలర్, కొంచెం డార్క్ గ్రీన్, మామిడికాయ పచ్చి గ్రీన్ అంటాం కదా, ఆ గ్రీన్ షేడ్. ఎంత బాగుందో కాంబినేషన్, బ్యూటిఫుల్ షేడ్, బ్రైట్గా చక్కగా ఉంది, నీట్గా ఉందండి. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా డిజైన్ వచ్చింది, సేమ్ స్టైల్ డిజైన్. పళ్ళు అంతా చక్కగా ఇలా వీవింగ్ వచ్చేసరికి చాలా యూనిక్గా ఉంది. మనం రెగ్యులర్గా రిచ్ పళ్ళులే చూస్తాం కానీ ఈ స్టైల్ కాదు కదా, కొంచెం డిఫరెంట్ యూనిక్ స్టైల్. బ్లౌజ్ కూడా గ్రీన్ వచ్చింది. మీరు కావాలంటే నెక్ పార్ట్ ఏమైనా థ్రెడ్ వర్క్ చేయించుకోవచ్చు, లేదు సింపుల్గా ఇలా వేసుకున్నా ఎవరైనా కట్టుకోవచ్చండి, ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా బాగుంటుంది. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 5950. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్. ఇందాక చూసిన కలర్ షేడ్ వేరు, బార్డర్ కూడా వేరు. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ టైం కూడా చేసామండి. ఎవరో ఒక కస్టమర్ పేమెంట్ కూడా చేసేస్తాము అనుకుంటేనే నేనే కన్ఫర్మ్ చేయలేదు, ఎందుకంటే టైం పడుతుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పి వద్దన్నాము. ఇప్పుడు రెడీగా ఉంది. మీ నెంబర్ అయితే నేను సేవ్ చేయలేదు మేడం, మళ్ళీ సేల్ అయిపోవచ్చు. సో ఫాస్ట్గా చూసుకోండి. ఈ కలర్ 2 sides కూడా బార్డర్. మనకు సిల్వర్ గోల్డ్ రావడం వల్ల ఆ వేరియేషన్ కూడా బాగా తెలుస్తుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి, నీట్గా ఉంది. అంటే మనం కాంబినేషన్ కూడా మరీ బ్రైట్గా కాకుండా చక్కగా క్లాసీగా ఉంది. గ్రీన్ కూడా చక్కగా ఉంది. ఇలా పళ్ళు, దీనికి బ్లౌజు గ్రీన్ షేడ్. సో దగ్గరగా ఉండొచ్చు షేడ్స్. సో క్లియర్గా బార్డర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా బాగుంది కదా. ఈ సారీ కూడా 5950. నెక్స్ట్ వన్ వచ్చేసి దూపియానాలోనే ఇది చికెన్ కర్రీ స్టైల్ వర్క్. ఇది కూడా చేసాం కొన్ని కలర్స్. ఇది వచ్చేసరికి ఇలా లైట్ కనకాంబరం షేడ్లో కూడా కొంచెం పింక్ యాడ్ అయిన షేడ్. ఇలా మొత్తం అంతా హాఫ్ వైట్తో వచ్చిందండి, మొత్తం వచ్చింది. ఇది మన కుర్చీలలో మాత్రం ఎక్కడో స్టార్టింగ్లో కొంచెం మాత్రం ఇలా హాఫ్ కన్నా పై వరకే వచ్చింది. ఆ తర్వాత చాలా లోపల నుంచే, మరి హాఫ్ కూడా కాదు, ఇంకా మధ్యలో నుంచే మనకి ఆ పైనంతా వర్క్ వచ్చింది. ఇదంతా కూడా ఆల్ ఓవర్ వర్క్. 2 sides కంచి బార్డర్స్ వచ్చాయి. ఇది మనకి బ్లూ కలర్ వచ్చింది. కింద వైపు, పై వైపు 2 inches ఉంటుంది, కింద వైపు మనకి కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు. గ్రాండ్గా ఉంటుందండి, చక్కగా ఫంక్షన్ వేరు. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఆ కంచి బార్డర్ వస్తే ఆ లుక్కే వేరు కదా. పళ్ళు రిచ్ పళ్ళు, బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఈ బ్లూ హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. సింపుల్గా మీరు ఇలా స్టిచ్ చేయించేసుకోవచ్చు. అంత చక్కగా నీట్గా ఉంది కాంబినేషన్ అయితే. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 5800. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ అందులోనే ఇలా లైట్ కొంచెం సీ గ్రీన్ షేడ్,
చాలా బాగుందండి. మనకి ఆ పట్టు షైన్ వల్ల చాలా నీట్గా ఉంది. కలర్ అయితే 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి పింక్ కలర్, ఇది చిన్న బార్డర్, కింద వచ్చేసరికి కొంచెం పెద్ద కంచి బార్డర్. బాగుందండి. పింక్ కూడా డార్క్ రూబీ పింక్, చాలా నీట్గా ఉంది కాంబినేషన్. ఆ వర్క్ కూడా చాలా బాగుంది. ఇలా పళ్ళు వస్తుంది, పళ్ళులో ఒక డిజైన్ వచ్చింది చూసారా. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్, చాలా క్లాసీగా బ్యూటిఫుల్ మంచి ప్రైస్లో ఉన్నాయి. మనం ఈ కలర్లో వేరే డిజైన్లో కూడా చేసాము. బ్యూటిఫుల్ షేడ్ 5800. నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ షేడ్. మనం ఫస్ట్ది కొంచెం పీచిష్ కలర్లా ఉంది కదా, ఇది పింక్. ఈ డిజైన్ వచ్చేసరికి మ్యాంగో స్టైలే కానీ మ్యాంగో ఇలా చిన్నది ఇచ్చారు. లోపల చుట్టూ మనకి లీఫ్ లాగా ఇచ్చారు. ఇది కూడా చికెన్ కర్రీ వర్కే. 2 సైడ్స్ గ్రీన్ కలర్ బార్డర్ ఉంది, చాలా బాగుంది. కంచి బార్డర్ వచ్చి చక్కగా కంఫర్టే ఉంటుందండి, ఏది గుచ్చుకునేది ఏమి ఉండదు, చాలా నీట్గా ఉంది. దీనికి కూడా పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి కొంచెం డార్క్ గ్రీన్ షేడ్, ఇదిగో బాటిల్ గ్రీన్ షేడు. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ మనకి ఆ బార్డర్ ఉంది కదా, మీరు కావాలంటే ఈ బార్డర్ కూడా వేసుకొని ఇంకా ఫుల్ పెట్టుకోవచ్చు హ్యాండ్కి. ప్లెయిన్ స్టిచ్ చేయించుకున్నా, ఏమైనా వర్క్ చేయించుకున్నా ఎంత నీట్గా కూల్గా ఉందో కాంబినేషన్. మరీ బ్రైట్ కాదు, అలానే మరీ డల్ కలర్ కూడా కాదు, చక్కగా పట్టు షైన్ ఉండి చాలా బాగుంది. 5800. మీకు ఈ వీడియోలో ఏమైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దుప్పియానా పట్టులోనే రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్. ఇది కూడా చాలా బాగుందండి. ఇలా మనకి ఆల్ ఓవర్ అంతా ఒక కాడలాగా చెట్టు లీఫ్ డిజైన్ లాగా ఇచ్చారు. ఇక్కడేమో సిల్వర్తో 3 ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి మంచి రాయల్ బ్లూ వచ్చింది, చాలా బాగుంది కాంబినేషన్. మెరూన్ రెడ్ షేడ్ వస్తుంది, ఎంత నీట్గా ఉందో చూడండి. కంచి బార్డర్ వచ్చి లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ షేడ్, బ్రైట్ కాంబినేషన్. మనకి పళ్ళు అంతా కూడా ఇలా సిల్వర్ వచ్చి చక్కగా ఉంది, బ్యూటిఫుల్ షేడ్. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బార్డర్ కలర్, ఎంత బాగుందోనండి కాంబినేషన్ అయితే. మంచి ట్రెండింగ్ షేడ్. 5800. లైట్ వెయిట్లో ఉన్నాయి. ఫస్ట్ కంఫర్ట్ ఫ్యాబ్రిక్, ట్రాన్స్పరెన్సీ కూడా చూడండి ఒకసారి. మనకి ఏంటంటే ఒకటి కోట ఒకటి దుప్పియానా వస్తుంది పట్టు, ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, చాలా బాగుంటుంది. ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు. 5800లో. నెక్స్ట్ ఇందులోనే పీచ్ షేడ్. ఇది వేరియేషన్ ఉంటుంది, అంటే వీవింగ్ స్టైల్ వేరియో. దీనికి వచ్చేసరికి సిల్వరు గోల్డ్తో ఇలా డిజైన్ లాగా ఇచ్చారు, డ్రాప్ డిజైన్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ వచ్చేసరికి బ్లూ కలర్ మ్యాంగో డిజైన్ బార్డర్ వచ్చింది. పై వైపు చిన్నది, కింద వైపు కొంచెం పెద్ద బార్డర్, చక్కగా ఉంది. మీరు ఎవరైనా లంగా నీళ్ళగా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. అంటే పెద్ద బార్డర్స్లో అలా కావాలనుకుంటే మనకి ఏంటంటే చీరలు అనేసరికి కొంచెం ప్రిల్స్ అయ్యి ఎక్కువ వస్తాయి కదా, అదే సెట్స్ అయితే అంత పెద్ద పన్నాలు రావు కదా. ఇది వచ్చేసరికి పళ్ళు, రిచ్ పళ్ళు వచ్చి ఇలా బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్ కలర్ బార్డర్ వస్తుంది. అంటే చాలామంది కస్టమర్స్ స్టిచ్ చేయించుకుంటారు ఇలాగా. బ్యూటిఫుల్ కాంబినేషన్, లైట్ కనకాంబరం షేడ్, బాగుందండి కాంబినేషన్ అయితే. ఈ సారీ కూడా 5800. నెక్స్ట్ వన్ వచ్చేసి లావెండర్ షేడ్. అసలు ఎంతమంది అడిగారనండి ఈ కాంబినేషన్. బ్యూటిఫుల్ షేడు. ఈ డిజైన్ ఇలా డ్రాప్ డిజైన్ వచ్చి ఇక్కడ ఫోల్డింగ్ జార్, 2 సైడ్స్ కూడా ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది. మనం ఆరెంజ్ బేస్ కూడా చూసాము, ఇది ఆరెంజ్ వచ్చి 2 సైడ్స్ ఇలా ఆరెంజ్, కింద పెద్ద బార్డర్ వచ్చింది. మిడిల్ అంతా కూడా లావెండర్ షేడ్, బ్యూటిఫుల్ షేడ్ అండి. కూల్ కాంబినేషన్. ఇది ఓల్డ్ అవ్వడం ఉండదు, కొన్ని షేడ్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ ఈ కలర్స్ కొన్ని మనకు అలా ఎప్పుడు ఎవర్ గ్రీన్ షేడ్స్ ఉంటాయి కదా. ఇలా పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజే వస్తుంది, చాలా బాగుంది కాంబినేషన్. ఇదంతా కూడా వీవింగ్లోనే వచ్చింది చూడండి, డిజైనింగ్ ఎంత నీట్గా ఉందో కదా. ఈ సారీ కూడా 5800. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకోండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియోలో శారీస్ ఏమైనా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.